మంత్రి వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా మరోసారి కూటమి ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలను విస్మరిస్తున్నారని, కేవలం తన సినిమాల గురించి ఆలోచిస్తున్నారని ఆరోపించారు. రోజా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కి రైతుల సమస్యలు, మహిళల సమస్యలు, విద్యార్థుల సమస్యలు పట్టవు. ఆయన కేవలం తన సినిమాలైన హరిహర వీరమల్లు, ఓజీల షూటింగ్లు, బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గంలో దళితులపై దాడులు జరిగినా స్పందించలేదని ఆరోపించారు. సినిమా షూటింగ్లు చేసుకునేందుకే రాజకీయాల్లోకి వచ్చారా అని ప్రశ్నించారు. ఈసారి ఎన్నికల్లో పవన్ కు డిపాజిట్లు కూడా దక్కవని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ హైదరాబాద్లోనే ఉంటారు తప్ప పవన్ కళ్యాణ్ ప్రజల కోసం ఏం చేశారని నిలదీశారు. కూటమి ప్రభుత్వంపై కూడా రోజా తీవ్ర ఆరోపణలు చేశారు. రెడ్ బుక్ అంటూ వైసీపీ నాయకులను భయపెట్టిన నారా లోకేష్ కు, కూటమి నాయకులకు డిజిటల్ బుక్ అంటే ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. తప్పు చేసిన ప్రతి అధికారిని, నాయకుడిని చట్టం ముందు నిలబెడతామన్నారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కి అనంతపురంలో సూపర్ 6 సభను సిగ్గులోకుండా నిర్వహించారని విమర్శించారు. మహిళలకిస్తారన్న 1500 రూపాయల పథకాన్ని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని రోజా డిమాండ్ చేశారు.